వరల్డ్ ఓరల్ హెల్త్ డే సందర్భంగా మంగుమూరు రోడ్డులోని ఆరోగ్య కేంద్రంలో డెంటల్ డిపార్ట్మెంట్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు జీజీహెచ్ డెంటల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి నామినేని కిరణ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నామినేని కిరణ్ తో పాటు పలువురు వైద్యులు మాట్లాడుతూ దంతాలు ఆరోగ్యంగా ఉండాలన్నారు. నోటి పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. కిరణ్ కుమార్ నా పేరు. నేను జీజీహెచ్ డెంటల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిని. ఈరోజు వరల్డ్ ఓరల్ హెల్త్ డే సందర్భంగా మన ఒక అవేర్నెస్ ర్యాలీ ఒకటి చేశాము. అంటే ఈరోజు ఎవ్రీ ఇయర్ మార్చ్ 28 ఓరల్ హెల్త్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాము. దానికి ఏంటంటే ఏదో ఒక ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది. ఈసారి ఏంటంటే థీమ్ ఏంటంటే హ్యాపీ మౌత్ ఇస్ ఏ హ్యాపీ బాడీ. అంటే మన నోటి శుభ్రంగా ఉంటే మన బాడీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది, ఉంటుంది అనేది ఒక థీమ్తో మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో దాని ప్రకారంగా మన మేడము భగీరథ మేడము, తర్వాత మన తిరుమలరావు సార్ ఎస్పీఎం డిపార్ట్మెంటు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరుగుతుంది. ఎందుకంటే టు క్రియేట్ అన్ అవేర్నెస్, మన పబ్లిక్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఓరల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో అనేది. ఎందుకంటే ఓరల్ హెల్త్లో ఓరల్ క్యావిటీలో చాలా బ్యాక్టీరియా ఉంటుందండి. ఆ బ్యాక్టీరియా డైరెక్ట్గా మన బాడీలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది, బ్లడ్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఎంత ఎర్లీగా ఏదన్నా నోట్లో ఉన్న డిసీజెస్ని మనం డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఇమీడియట్గా మన బాడీ కూడా హెల్తీగా ఉంటుంది, మనం ఆరోగ్యంగా ఉంటాము. తర్వాత ఏంటంటే మనకు కామన్గా వచ్చే డెంటల్ డిసీజెస్ ఏంటంటే పళ్ళు పుచ్చిపోవటం ఒకటి, జింజైవిటిస్ అంటాం, చిగుర్లు వ్యాధి ఒకటి, తర్వాత పళ్ళు అయ్యే కదిలి ఊడిపోతుంటాయి, పెరిడాంటైటిస్ అని. ఇవన్నీ ఏంటంటే వీటి వల్ల ఎఫెక్ట్ ఏమవుతుందంటే మన బాడీ మీద ఆరోగ్యం మీద, ఏదైనా హార్ట్ డిసీజెస్ మీద కానీ, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ మీద కానీ, లేదా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ రావటం కానీ, డయేరియా రావటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ ఓరల్ బ్యాక్టీరియా వల్ల. వాటిని మనం ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు, దాన్ని వచ్చేదానికన్నా ముందు మనం ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు అనేది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికే మనం ఈ ర్యాలీ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసినట్టు ఇయర్ కూడా మనం ర్యాలీ చేస్తున్నాం. నా పేరు డాక్టర్ జి భగీరథి దేవి అండి. నేను డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్సిడి అండ్ ఆర్బీఎస్కే అని 2 ప్రోగ్రాంలకు వర్క్ చేస్తున్నాను. మాకు ఎన్సిడి ప్రోగ్రాంలో ఈ డెంటల్ ప్రోగ్రామ్ అనేది ఒక ప్రోగ్రామ్ ఉందండి. ఈరోజు వరల్డ్ ఓరల్ హెల్త్ డే సందర్భంగా ఇక్కడ అందరము మేము ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ పంటి మనకు నోటి పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడానికి ఈరోజు ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది. జీజీహెచ్ హెచ్ఓడి సారు మనకి ఇక్కడ అధ్యక్షత వహిస్తున్నారు. తర్వాత ఎస్పీఎం డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ తిరుమలరావు సారు, తర్వాత మెడికల్ కాలేజీ విద్యార్థులతో మేము ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. నోటి పరిశుభ్రత అనేది అందరికీ చాలా ముఖ్యమైన విషయం అండి. కాబట్టి మనం దంతాలని అందరూ ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి. ఏదైనా ఒక వ్యక్తి చనిపోయే నాటికి 20 ఆరోగ్యవంతమైన పళ్ళు ఉండాలి అని చెప్పి ఈ మధ్యకాలంలో ఇది నడుస్తుంది మనకి. కాబట్టి దంతాలను ఆరోగ్యంగా ఉంచుకుంటే మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. నోటి నుంచి కూడా చాలా వ్యాధులు మనకి బాడీలో వ్యాప్తి చెందుతాయి. కాబట్టి నోటి పరిశుభ్రత అనేది చాలా ముఖ్యము. ఇది చిన్నపిల్లల్లో చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలి నోటి పరిశుభ్రత మీద. ఏదైనా తిన్న వెంటనే నోరు పుక్కిలించడము, తర్వాత ఉదయము అండ్ రాత్రి పడుకోబోయే ముందు బ్రష్ చేసుకోవడము, ఇలాంటి అలవాట్లను కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకి కల్పించాలి. తర్వాత ఇంకా నోటికి సంబంధించి కొన్ని వ్యాధులు వస్తుంటాయి. వాటిని కూడా నివారించడానికి మనము ప్రతి 6 నెలలకు ఒకసారి దంత వైద్యుల సలహా తీసుకొని పళ్ళని పరీక్షించుకోవాలి. పొగాకు, ఈ గుట్కా ఇలాంటి నమలడం వల్ల నోటి క్యాన్సర్ అనేది వస్తుంది. దీనివల్ల చాలామంది అర్లీ ఏజ్లోనే చనిపోతుంటారు. కాబట్టి ఇలాంటి వాటిని మనం నివారించడానికి పొగాకు, గుట్కా ఇలాంటి నివారించాలి తీసుకోవడము. దానివల్ల మనకు ఈ నోటి క్యాన్సర్ని నివారించవచ్చు. కాబట్టి ఓరల్ హెల్త్ డే సందర్భంగా మనం ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుందండి. ఈరోజు వరల్డ్ ఓరల్ హెల్త్ డే సందర్భంగా మెడికల్ స్టూడెంట్స్, అదేవిధంగా ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ కలిపేసి మన మంగమూరు డొంకలో ఒక ర్యాలీ అనేది చేపట్టడం జరిగింది. మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాము, పొగ తాగటం అనేది కొంచెం తగ్గినా సరే, ఎస్పెషల్లీ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్లోను, వృద్ధుల్లోనూ ఇంకా ఈ పొగ త్రాగటం అనేది ఇంకా చూస్తూనే ఉన్నాము. తల్లిదండ్రులు తెలియకుండా కొంతమంది పిల్లలు చాటున దూరంగా వెళ్ళేసేసి తాగుతూ ఉన్నారు. ఇది మాత్రం చేయకూడదు. ఎందుకంటే పొగ త్రాగటం వల్ల ఇప్పుడు బాగానే ఉంటుందేమో, కానీ 10 సంవత్సరాలు దాటిన తర్వాత నోటి క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు వచ్చేసి పొగాకును బొగ్గును పెట్టుకొని అలాగే ఉంచుకుంటూ ఉంటారు. ఇలాంటివి చేయకూడదు. దీనివల్ల ఏంటంటే నోటి వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాము, అందరూ బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ఉదయం బ్రష్ చేయడానికి కూడా కొంతమందికి టైం కూడా ఉండట్లేదు. అట్లాగే ఏమవుతుందంటే అలా ఉండటం వలన
ఈ యొక్క దంత వ్యాధులు అనేవి డెంటల్ క్యారీస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంది. నిన్న కూడా మేము ఒక అవేర్నెస్ క్రియేట్ చేసాము ఫ్లోరోసిస్ గురించి. ఫ్లోరోసిస్ వల్ల కూడా దంత వ్యాధులు అనేవి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఇవి రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు సహకరించినటువంటి ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి డెంటల్ డిపార్ట్మెంట్ కిరణ్ కుమార్ గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎన్సిడి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ భగీరథ మేడం గారికి, అందరు స్టూడెంట్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.